ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుటకు దేవుడు మనకు నేర్పించే శ్రేష్టమైన మాట. మనము ఎప్పుడూ కూడా పట్టుదల కలిగి ఒక సింహం వలె పట్టుదల కలిగి ప్రార్థించే వారిగా మనం ఉండాలి. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 24వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది కదా. ఇదిగో ఆ జనము ఆడసింహము వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు అని. ఇక్కడ చూసారా, ఒక సింహం అంట అది వేటాడే జంతువు యొక్క రక్తం త్రాగు వరకు కూడా పండుకొనదంట. అంటే అంత పట్టుదల కలిగి వేటాడడానికి అది ప్రయత్నిస్తూ ఉంటుంది. కాబట్టి మన జీవితంలో కూడా మనము ఏదైనా ఒకటి సాధించాలంటే మనము పట్టుదల కలిగి మనము ఆ విజయాన్ని సాధించేవారిగా ఉండాలి. ఈరోజు అవ్వలేదా అని మనం నీరసించిపోకూడదు. ఈరోజు అవ్వకపోయినా రేపు దేవుడు నాకు విజయాన్ని అనుగ్రహిస్తాడనే నమ్మకం మనకి బలంగా మనం కలిగి జీవించేవారిగా ఉండాలి. అప్పుడు నువ్వు నీ భర్త మార్పు కోసమో, లేదంటే ఉద్యోగం కోసమో, అప్పులు తీరాలను, ఆర్థిక సమస్యల కోసమో, రక్షణ కోసమో నువ్వు ప్రార్థిస్తూ ఉంటావు. నీ కుటుంబంలో ఎవరికైనా రక్షణ లేదని ప్రార్థిస్తూ ఉంటావు. కాబట్టి అప్పుడు నువ్వు పట్టుదలతో నువ్వు ప్రార్థించేవాడిగా ఉండాలి. ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు చేసావు, మారలేదు, మరలా ఇంకొక 5 సంవత్సరాలు చెయ్యి. అది విజయం నువ్వు పొందుకునేంత వరకు నువ్వు ప్రార్థిస్తూనే, ఒక సింహం వలె పట్టుదలగా నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి. అప్పుడు దేవుడు నీకు తగిన సమయమందు ఆయన నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. అంతేకాని మనము కొన్ని రోజులు చేసి ఇది జరగట్లేదులే, ఇంకా అవ్వట్లేదు, దీనికోసం ఎంతో ప్రార్థన చేశాను, దీనికోసం ఎంతో ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేశాను, ఇంకా అవ్వట్లేదని మనము దాన్ని విడిచిపెట్టేవారిగా మనం ఉండకూడదు. దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అని మనము అది పొందుకునేంత వరకు కూడా ప్రార్థిస్తూనే ఉండాలి. ఇలా పట్టుదలగా ప్రార్థిస్తూ ఉండాలంటే ఈ లోక ఆశల కోసం మనం పట్టుదలగా ప్రార్థిస్తే దేవుడు అది మనకి చేయడు. ఎప్పుడైతే మనం అడిగేది కూడా దేవుని చిత్తమై ఉండాలి. దేవునిది అది ఇష్టమా, దేవుని చిత్తమా అనేది తెలుసుకోవాలి. దాన్ని మనం అడిగినప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంతేకాని ఈ లోకంలో ఉన్నాయి మనకి లోకాశలు మనం నెరవేర్చుకోవడం కోసం దేవుని దగ్గర పట్టుదలగా ప్రార్థిస్తే దేవుడు మనకి అనుగ్రహించడది. కాబట్టి దాన్ని గుర్తెరిగే వారిగా మనం ఉండాలి. మనము ఏదైనా సాధించాలనే పట్టుదల కలిగి మనం ప్రార్థించేవారిగా దేవుడు మనందరినీ కూడా అటువంటి గొప్ప కృపతో నింపబడును గాక. ఆమేన్.